నమస్తే, వెల్కమ్ టు లియో సండే స్పెషల్ డిబేట్. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి అంత స్పష్టంగా సుప్రీంకోర్టు సిబిఐ సిట్కి సంబంధించిన ఛార్జ్షీట్లో వెల్లడిస్తే దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ ఎక్కడా కొవ్వు లేదని చెప్పేసి మాట్లాడుతూ అసలు నెయ్యే లేని దగ్గర వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు చూస్తూ వస్తున్నాం. అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. సార్ సత్యమూర్తి గారు, వాస్తవానికి సిట్ చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఒక చార్ట్ షీట్లో మనకు చాలా పేజ్ నెంబర్ 35లో కూడా మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారో ప్లస్ ఆ పాయింట్స్ కూడా చూపించారో దీంతో కంప్లీట్గా తేలిపోయింది. ఇప్పుడు హిందువుల ఆగ్రహానికి ఖచ్చితంగా గురవబోతున్నారు వైసీపీ నేతలు. దీన్ని తట్టుకోలేక నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా వరకు వస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇక్కడ సిట్ రిపోర్ట్లో ఏముంటుంది, ఎట్లా రాస్తారు అంటే, ఇగో బలానాయన్ని అడిగితే ఇది చెప్పాడు, బలానాయన్ని అడిగితే ఇది చెప్పాడు, ఈ రిపోర్ట్ అందులో ఉంది, అందులో ఇట్లా ఉంది, ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్లో ఇట్లా ఉంది అని చెప్తాడు. ఫలానా రిపోర్ట్లో ఇది ఉంది అని చెబితే ఫైనల్గా కంక్లూజన్ చూసుకోవాలి, ఏం చెప్పింది సిట్, ఏం చెప్పింది అని. ఆ ఒక్క పేరా ఎట్లా వచ్చింది అంటే, జంతువుల కొవ్వు లేదు అని ఎట్లా చెప్పారు అంటే, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన ఒక ల్యాబ్కి, బెంగళూరులో ఉన్న మైసూర్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్ వాళ్ళదే ఆ ల్యాబ్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళని ముందరే తీసుకొచ్చి ఈ కమిటీలో డైరీ ఎక్స్పర్ట్స్ కమిటీ అని ఉంటుంది, అందులో పెట్టుకున్నాడు ఈ వైవి సుబ్బారెడ్డి. చైర్మన్ కాగానే అతను చేసిన పని ఇది. అంటే నెయ్యి కుంభకోణం చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు నుంచే వీళ్ళు ప్లాన్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా వేశాడు. టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి రాగానే ఆయన చేసింది ఏంటంటే, ఈ డైరీ ఎక్స్పర్ట్లందరినీ తీసుకొచ్చుకొని, ఎవరు వాళ్ళ పేర్లు, బత్తుల సురేంద్రనాథ్ A35, కులకర్ణి జయరాజురావు ఈయన A36, ఈ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయనకి రిలేటివ్, ఎవరికి, వైవి సుబ్బారెడ్డి రిలేటివ్, ఆయన పేరు మద్ది విజయభాస్కర్ రెడ్డి. ఈ మద్ది విజయభాస్కర్ రెడ్డి ఆ బత్తుల సురేంద్రనాథ్ని, కులకర్ణి జయరాజరావుని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు అంటే, వీళ్ళు మైసూర్ ల్యాబ్లో పనిచేశారు. ఎవరైతే ఈ మద్ది విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎన్డీడీబీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అంటే వీళ్ళందరూ కూడా టెక్నికల్గా ఆ నెయ్యిలో ఏం కలిపితే మనకి టెస్ట్ రిజల్ట్స్ అది రిఫ్లెక్ట్ కాకుండా ఉంటాయి అనే దాంట్లో ఎక్స్పర్ట్లు వీళ్ళు. అంటే ముందరే వైవి సుబ్బారెడ్డి వచ్చేసి ఈ దొంగలందరినీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఐఎమ్ సారీ, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు, నేను ఆ పదం వాడకూడదు, కానీ వాడుతున్నానంటే ఇది ధర్మాగ్రహం. నువ్వు సైంటిస్టు అయ్యుండి, నువ్వు నీకు సరస్వతీదేవి కటాక్షం ఉన్నవాడివి అయ్యుండి, నువ్వు సైంటిస్టు, శాస్త్రవేత్తగా నువ్వు పనిచేస్తూ స్వామివారి నెయ్యిలో కల్తీ జరిపి ఆ చిన్నప్పన్న అనేవాడు 250 కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే నువ్వు వాడికి అనుకూలంగా నువ్వు ఇందులో ఏమీ లేదు అని రిపోర్ట్ ఇచ్చావంటే నీ చదువెందుకు, నీ శాస్త్ర పరిజ్ఞానం నీకెందుకు? అందుకని నేను వీళ్ళని శాస్త్రవేత్తలుగా కాదు, వీళ్ళని దొంగలుగానే చెప్తున్నాను. నేను దొంగకి సహకరించేవాడిని ఏమంటారు? శాస్త్రవేత్త అంటారా? వీళ్ళని తీసుకొచ్చి A34, 35, 36
తీసుకొచ్చి పెట్టారు వీళ్ళని అంటే ఛార్జ్ షీట్లో A34, 35, 36 వీళ్ళు వాస్తవంలో ఎవరు అందులో పనిచేసిన శాస్త్రవేత్తలు వాళ్ళని తీసుకొచ్చి డైరీ ఎక్స్పోర్ట్లుగా పెట్టుకున్నారు. డైరీ ఎక్స్పోర్ట్లుగా శాస్త్రవేత్తల్ని పెట్టుకునే ఉద్దేశం ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే అధికారంలోకి రాకముందే ఈ ప్రణాళిక రచించారు. ఇది కదా ఈ సిబిఐ సిట్ ఎంక్వైరీ చేయాల్సిన విషయం. ఇది ఆర్గనైజర్ క్రైమే కదా సార్ మరి 100% డౌటే లేదు. ఈ రోజున ఏ మాత్రం సిగ్గున్నా, ఏ మాత్రం వాళ్ళు చదివిన చదువుకి ఏదన్నా విలువ ఉందని వాళ్ళు అనుకున్నా, మనసు ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పినా తెలుసుకోవాలి. ఈ బత్తుల సురేంద్రనాథ్, జయరాజురావు వీళ్ళు మొత్తం కన్ఫెస్ చేయాలి, మేము ఇట్లా చేసాం, తప్పుడు సలహాలు ఇచ్చామని. నువ్వు ఇప్పుడు ఎట్లా చెప్తావు నువ్వు అందులో ఇది లేదు అని? నేను మిగిలిన విషయాలు కూడా చెప్తాను. అసలు చంద్రబాబు నాయుడు అట్లా ఎందుకన్నాడో కూడా చెప్తా. గొడ్డు కొవ్వు, నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయా లేదా అన్నది చెయ్యాలి అంటే మీకు కొన్ని టెస్టులు ఉన్నాయి. హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, జీసీ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఈ టెస్టులు చేస్తే తెలుస్తుంది. నువ్వేం చేయించావు? పీసీఆర్ డిఎన్ఏ టెస్ట్ చేయించావు. పీసీఆర్ టెస్ట్ డిఎన్ఏకి రికమెండ్ చేసి అవన్నీ చేయించింది ఈ బత్తుల సురేంద్రనాథ్, జయరాజురావు. వాళ్ళ హెడ్ ఈ మధ్య విజయభాస్కర్ రెడ్డి. ఈ టెస్టులు చేయించకుండా పర్వాలేదని చెప్పి ఇవి చేయించి ఆ రిపోర్ట్లు కూడా రాగానే ఈ పల్లి ఈశ్వర్ రెడ్డి అనేవాడు, అతను జూనియర్ అసిస్టెంట్ A24, ఇతను ఎవరు మనిషి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధు. ఇతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి రిపోర్ట్లన్నీ తారుమారు చేసి దాన్ని ఇది చేస్తే ఈ రోజున మొత్తం అంతా ఎట్లా చెప్పాడు చంద్రబాబు నాయుడు? ఎట్లా చెప్పాడు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంతకు ముందరున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెప్పించి పెట్టిన నెయ్యి శాంపుల్స్ని NDDBకి పంపించారు. NDDBకి దట్ ఈస్ ది హయ్యెస్ట్. అంటే మనకి న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఎట్లాగో ఇటువంటి అడల్టరేషన్ని, అందులో పాల సంబంధించిన, నెయ్యికి సంబంధించిన అడల్టరేషన్ని నిర్ధారించడంలో వీళ్ళని మించిన పరిశోధనా కేంద్రం భారతదేశంలో లేదు. ఈ NDDB ఇచ్చిన రిపోర్టులో పాలకి సంబంధించిన కొవ్వు అంటే పాలల్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. పాలల్లో ఈ ఫ్యాట్, పాలకి సంబంధించిన ఫ్యాట్ కాకుండా ఫారెన్ ఫ్యాట్స్ అంటే ఇతర జంతువుల నుంచి వచ్చిన కొవ్వులు ఉన్నాయి అని స్పష్టంగా NDDB CALF రిపోర్టులో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఆ రిపోర్టు ఆధారంగానే చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు. నువ్వు ఈ రిపోర్టుని ఏదైతే మైసూర్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుని, ఆ రిపోర్టుని ఛార్జ్ షీట్లో ఉటంకిస్తే ఆ ఉటంకించిన దాన్ని తీసి వీళ్ళు ఈ వైసీపీ గ్యాంగులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇందులో పని కొవ్వు లేదు అని. నువ్వు చేయాల్సింది ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఈ టెస్టులు చేయించాలి. ఈ టెస్టులు ఇంకొకటి ఏంటో తెలుసా? వీళ్ళు చేసిన అతి కిరాతకమైన పని ఏంటి అంటే ఇందులో ఈ నెయ్యిలో పంది కొవ్వు ఉందో లేదో చూడండి అని ఇచ్చారు. మీరు అంటే ఎంత ద్రోహం, స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఎంత ద్రోహం చేశారో చెప్తున్నా నేను. వీళ్ళు కలిపింది యానిమల్ ఫ్యాట్ కలిపి, సార్ ఇది ఈ నెయ్యి ఇస్తున్నాం ఈ శాంపుల్, ఈ నెయ్యిలో పంది కొవ్వు ఉందో లేదో మీరు PCR DNA టెస్ట్ చేసి చెప్పండి అని అడిగారు. PCR DNA టెస్టులో ఈ నెయ్యిని వేడి చేస్తే అందులో ఉన్న పంది కొవ్వు కూడా కరిగిపోతుంది. అది రాదు, కనపడదు. వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే కనపడదు.
వాళ్ళు అప్పటికి వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే కనపడదండి ఇందులో అని చెప్పి డిస్క్లైమర్ ఇచ్చారు. పంది కొవ్వు ఉందా లేదా అని అడిగాడు. పంది కొవ్వు 10% కన్నా తక్కువ ఉంటే మేము చెప్పలేము అని చెప్పారు వాళ్ళు. నువ్వేం అడగాలి? ఇందులో పంది కొవ్వు ఉందా, లేదు ఇతర జంతువుల కొవ్వు ఏమన్నా ఉన్నదా, లేదు ఫిష్ ఆయిల్ ఏమన్నా ఉందా ఇందులో, లేదు ఆవుకి సంబంధించిన ఫ్యాట్ కాకుండా, ఇప్పుడు మేము అడిగిన ఈ 3 కాకుండా ఇంకేమన్నా ఫ్యాట్స్ ఉన్నాయా అని మీరు అప్రాప్రియేట్ టెస్ట్ చేసి మాకు ఇవ్వండి అని అడగాలి వీళ్ళు. అడిగితే అన్ని టెస్టులు చేసి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళేమడిగారు? ఇందులో పంది కొవ్వు ఉన్నదా లేదా PCR DNA టెస్ట్ చేసి మాకు చెప్పండి అన్నారు. ఆ టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే PCR DNA టెస్ట్లో 10% కన్నా పంది కొవ్వు తక్కువ ఉంటే అది రిఫ్లెక్ట్ కాదండి, ఇందులో అయితే లేదు అని ఇచ్చారు రిపోర్ట్. అంటే 10% కన్నా తక్కువ ఉంటే మేము డిటెక్ట్ చేయలేము అని. అంటే నువ్వు క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా వస్తుందో తెలిసిన సైంటిస్టులను నువ్వు పెట్టుకొని ఈ సైంటిస్టులు ఇచ్చిన దొంగ సలహాలతోటి నువ్వు టెస్ట్ చేయిస్తే ఆ రిపోర్ట్ని సిబిఐ ఛార్జ్ షీట్లో ఉటంకిస్తే ఆ పార్టీని తీసి ప్రచారం చేస్తున్నది ఈ వైసీపీ బ్యాచ్. అక్కడ కూడా దొరికారు సత్యమూర్తి గారు, అక్కడ కూడా దొరికారు. థర్డ్ పార్టీ నిర్ధారించాలి అంది, ఇది ఫైనల్ అన్నా. అదే చెబుతున్నా, నీకు అక్కడ కూడా తప్పే. నీకు వాళ్ళు ఉటంకించింది ఇది, వాళ్ళు చెప్పింది ఇది, ఇది చెబితే మీకు పచ్చిగా దొరికిపోయారు. మీరు బయటకు వచ్చి బొకాయింపులు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, ఆ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, ఇంకొకడు అతని పేరు ఏదో ఉంది, పేరు నిన్నానే ఏదో ఉంది, అతను వచ్చి చెబుతాడు. బీజేపీ లీడరు మాధవీలత ఆమె వచ్చి భజన చేసుకుంటూ ఏదో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ పోతే ఆమెనిట చీల్చి కారం పెట్టాలట, వంకాయని చీల్చి కారం పెట్టినట్టు పెట్టాలట. బీజేపీ లీడర్లు చూడాలి, బీజేపీ లీడర్లు తమ పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాల్ని ఇంత నీచంగా మాట్లాడాడు పేరుని నాని. ఆలోచించండి బీజేపీ నాయకులారా, మీ నాయకురాల్ని చీల్చి కారం పెట్టాలని చెప్పిన పేరుని నానిని మీరు ఉపేక్షిస్తారా? మీరు ఊరుకుంటారా? మీరు క్షమించి వదిలేస్తారా? ఆ తర్వాత ఈ అంబటి రాంబాబు వచ్చి భయంకరమైన బూతులు మాట్లాడటం, ఇటువంటి నీచమైన ప్రవృత్తి కలిగిన వీళ్ళు వెంకటేశ్వర స్వామికి ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం చేశారు. క్లైమాక్స్ ఏంటో తెలుసా? ఈసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది లోపల, 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టింది ఏ మార్గంలో ఎటు నుంచి పోయినాయి? సుబ్బారెడ్డి, నీ బ్యాంక్ అకౌంట్లో తనిఖీ చేస్తానికి సిబిఐ వస్తే ఏం చెప్పావు? నువ్వు కోర్టుకి వెళ్ళావు కదా, నా చూడటానికి వీల్లేదన్నావు కదా, నాకు కోర్టు రక్షణ కల్పించాలి, నా అకౌంట్ మా ఆవిడ అకౌంట్ వెతుకుతామని చెప్తున్నారు, అది అన్యాయము ఘోరము అన్నావు కదా, రా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది, వాళ్ళకి చెప్పు సమాధానం. అయితే అంకమరావు గారు, వాస్తవానికి కల్తీ జరిగింది నిజం, ఇది మహాపాపం నిజం అని చెప్పేసి బ్యానర్లు కూడా వెలిసాయి, అందరూ నమ్మారు. దానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా మనం చూస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు ముందుగానే ఇలాంటి సైంటిస్టులు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఖచ్చితంగా వీళ్ళు మనం బాగా గమనిస్తే ప్రతి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటూ వస్తున్నారు. అది తిరుమల నెయ్యికి సంబంధించి కావచ్చు, లిక్కర్కి సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో రూల్స్ మార్చేసి మేము రూల్స్ ప్రకారమే చేసా ఉన్నాం. కానీ ఆ రూల్స్ పెట్టింది ఎవరు అంటే మళ్ళీ వీళ్ళే, ఆ రూల్స్ మార్చింది వీళ్ళే. రూల్స్ మార్చడమే కాకుండా రూల్స్ ప్రకారమే వెళ్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా తీసి పక్కన పెడితే అసలుకి ఆ నెయ్యిలో అసలుకి నెయ్యే లేదు, అసలుకి సింథటిక్ గీ అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఈ యొక్క రిపోర్టు వచ్చిన వెనువెంటనే అసలు ఆ రిపోర్ట్లో ఏముందని ఎవరికి కూడా తెలియదు. దాదాపు మనం చూస్తే ఒక ఎన్నిసార్లు ఒక 600 పేజీల 600 పేజీల చార్జ్ షీట్, అది చార్జ్ షీట్ని ఇంకా బయటికి రాకముందే అరగంటలోనే బయటకు వచ్చేసి అది జరగలేదు ఇది జరగలేదని మాట్లాడుతున్నారంటే వీళ్ళకు ముందే ఆ యొక్క పాయింట్స్ తెలుసు కాబట్టి
ముందే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి 3 రోజుల ముందు నుంచి దాడులు చేస్తున్నారంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అంటే ఏం చెప్తారు? నిస్సందేహం దాంట్లో అనుమానం ఏముంది? వాళ్ళు చాలా స్పష్టంగా ఇందుట్లో ఆధారాలతో సహా సిట్టు వాళ్లే మొత్తం ఇవన్నీ సేకరించారు. సిబిఐ చేసిన గంత అయితే నేను భావించట్లా. సిబిఐ వాళ్ళని ఇంకా రక్షించడానికి ప్రయత్నం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిట్ ఇచ్చిన నివేదికని ఈరోజు ఫాలో కావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడిందని అయితే నేను చెప్పగలను. సార్ ఇప్పుడు మీరు అన్న అంటే క్లారిఫికేషన్ అంటే అంకమరావు గారు చెప్పింది దాంట్లో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 2 సిబిఐ వాళ్ళు ఉంటారు, 2 స్టేట్ సిట్ వాళ్ళు ఉంటారు, ఒక ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అతను ఉంటాడు. అది ఈ దర్యాప్తు అంతా కూడా ప్రాథమిక దర్యాప్తు అంతా కూడా సిట్ చేసింది. అదే చెప్పబోతున్నాను నేను. అవును. అయితే మీరు ఇందాక అన్న దాంట్లో నాకు ఇంకో పాయింట్ నాకు అనుమానం సార్, ఎందుకు వీళ్ళు సిబిఐని ఎంచుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఒక డౌట్. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా సిబిఐనే తీసుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ యొక్క కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐనే కావాలని చెప్పి కోరుకున్నారు. అంటే సిబిఐ ఎక్కడో అంతకుముందు అక్రమాస్తుల కేసులో కూడా అదే దాంట్లో సిబిఐ ఉంది. సో సిబిఐ తప్పుదారి పట్టిస్తుందా, సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించేలాగా తీసుకెళ్లారంటే వీళ్ళని ఏం చేయాలి? ఇక్కడ సిబిఐ తప్పుదారి పట్టిస్తుందా, సుప్రీంకోర్టుని వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారా అనే దానికంటే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అవినాష్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ నడుచుకుంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు ముందు. అది కనుక మీరు క్లారిటీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారో అన్ని క్లారిటీగా వచ్చేస్తారు. ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, సిబిఐ నువ్వు స్పష్టంగా చెప్పాలి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా చెప్పింది. అందుకే చెప్పేది వాళ్ళు ఇప్పటికైనా ఇంకా కొన్ని రోజుల దాకైనా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రక్షించాలనే కార్యక్రమంలోనే వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు మొత్తం 2022 నాటికే తుడిచిపెట్టుకుపోయినాయి. ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడం కోసం, అరెస్ట్ చేయడం కోసం వాళ్ళు కర్నూలు పట్టణం వెళ్ళినప్పుడు 3 రోజులు పడిగాపులు కాసి రిక్తాస్తాలతోటి నిక్కొచ్చినప్పుడే సిబిఐకి భారతదేశంలో ఉన్న పరువు ప్రతిష్టలు మొత్తం మంటగలిచిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ ముఖ్యమంత్రులు అదుపులో తీసుకున్న అరెస్ట్ చేశారు, వాళ్ళు మంత్రులు అరెస్ట్ చేశారు. అలాంటి వాళ్ళు ఒక సాధారణ ఎంపీనే అరెస్ట్ చేయలేక రిక్తాస్తాలతో ఎన్నికెళ్ళారు అంటే వాళ్ళు ఎవరి చెప్పు చేతల్లో ఉన్నారో స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ప్రభావితం చేశారనేది తీసి పక్కన పడేసేయండి. ప్రస్తుతానికైతే వాళ్ళని ఇలాంటి వాటిలోంచి తప్పించడానికి మాత్రమే వాళ్ళు పనికొస్తున్నారే తప్ప వాళ్ళ చుట్టూ బలంగా ఆధారాలన్నీ బిగించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే నేను చెప్పాను, సిట్టు వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలను తొలగించడానికి వీలు లేక కొన్నిటిని ఈ విధంగా చేర్చారని చెప్పి అయితే నేను భావిస్తున్నా. అందుకనే వీళ్ళు ముందుగా ఇచ్చిన నివేదిక సార్ ఇది. సిట్టు వాళ్ళు విచారణలో తేలిన అంశాలన్నీ దాంట్లో పొందుపరిచారు కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో ఉటంకించారు కాబట్టి వాళ్ళు పైన ప్రాథమికంగా చేశారు. అంతకంటే లోతుకెళ్ళాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఇక్కడ మీరు గమనించుకోండి. ఎందుకంటే ఎవరైతే ఇందాక ఇద్దరు పేర్లు చెప్పారో, కులకర్ణి కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురులో ఇద్దరు సురేంద్రనాథ్ వీళ్ళిద్దరు ఏంటంటే ఎక్కడన్నా సరే బిడ్డింగ్కి వస్తారు కదా డైరీ వాళ్ళు, బిడ్డింగ్ వేయడానికి వచ్చినప్పుడు నిజంగానే వీళ్ళు బిడ్డింగ్ చేసిన అంశాలు దాంట్లో ఉన్నాయా లేవా వాళ్ళ డైరీలని వెళ్ళి మొత్తాన్ని పరిశీలించి వచ్చి తర్వాత సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీళ్ళే. అందుకే వీళ్ళు నియమించుకున్నారు సత్యమూర్తి గారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు అంటే వెళ్ళి పరిశీలించి సర్టిఫికెట్లు వీళ్ళే ఇవ్వాలి. అట్లాగే దీని మీద ఏదన్నా కావాలంటే ల్యాబ్ రిపోర్ట్లు కూడా వీళ్ళ యొక్క గతంలో చేశారు కాబట్టి అనుభవాలు ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఇప్పించుకునే కార్యక్రమంలో భాగంగా ముందస్తు ప్రణాళికతోటి, పక్కా ప్రణాళికతోటి తిరుమల తిరుపతిలో అన్యమతస్తుల్ని జొప్పించేసి ప్రసాదాలు కూడా ఈ విధంగా చేసేసి భక్తులు రాకుండా చేసేసి ఆ ఆపద మొక్కులో వాడికే ఆపద తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన శక్తి సామర్థ్యాలను చాలా తక్కువగా అంచనా వేశారు. ఎందుకంటే ఇటు నమ్మరు కదా వాళ్ళు ఆయన్ని. వీళ్ళకేం తెలుసు వీళ్ళకి ఆయన శక్తి సామర్థ్యాల గురించి?
గత అనుభవాలు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళైతే పూనుకున్నారు. అంతే తప్ప సిట్టు వాళ్ళు సమగ్రంగా ఇచ్చింది దాన్ని, అందుకే నేను సిట్ అంటున్నాను, సిబిఐ అనకుండా. సిట్టు వాళ్ళు సమగ్రంగా పరిశోధించి తీసుకొచ్చిన అంశాలలే ఈరోజు వాళ్ళకి మెడకి ఉరితాళ్ళై కాబోతున్నాయి. అర్థమైందా? ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా దాన్ని వివరంగా, ఇది ఇంతమంది భక్తుల మనోభావాలతో పాటు హిందువులు సంబంధించినటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం. జాతి మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడి, హిందూ సమాజం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడి ఒక పక్కా ప్రణాళికతోటి ఇక్కడ కొట్టగలిగితే, ఇక్కడ విచ్ఛిన్నం చేయగలిగితే ఈ జాతికి మనుగడ సాగించదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే నాకు తెలిసి హిందూ అన్న ప్రతి వాళ్ళు ఏదో ఒక రోజు ఆ తిరుమల వెంకన్న దర్శించుకొని వెళ్తారు. ఇప్పుడు మామూలుగా సహజంగానే ఏదన్నా గ్రామాల్లో నాకు తెలిసి ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా 2 years బ్యాక్ మా పిల్లవాడు అమెరికా నుంచి వచ్చి, మా అన్నయ్య గారు అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసి జోగి తర అంటారు, అంటే ఒక 5 ఊళ్ళో పరిసర ప్రాంతాల్లో ఉన్న 9 గ్రామాలలో వెళ్ళేసి ఊరు మెయిన్ బజార్లు తిరిగేసి మేము ఇట్లా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో తిరిగినప్పుడు భక్తులు, వెళ్ళలేని భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి మామూలుగా ఒక దానికి కట్టుకొని వెళ్తారు. దాంట్లో ముడుపులు వేస్తారు, డబ్బులు వేస్తారు, వాళ్ళు బంగారం వేస్తారు, ఏది వాళ్ళ తోచింది వాళ్ళు వేస్తారు. అట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి దేవదేవుని దర్శించుకొని వచ్చి ప్రసాదాన్ని తీసుకొని వస్తారు కదా. ఎంత పవిత్రంగా భావిస్తారు అంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు కూడా పెట్టకుండా మంచి రోజు చూసుకొని పాలు పొంగించుకొని, అంటే పూజ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బంధువులకి స్నేహితులకి ఆ ప్రసాదాన్ని పంచుతారు. అప్పుడు పంచేటప్పుడు కూడా ఎవరి కాళ్ళకి చెప్పులు ఉండవు, గమనించుకోండి. తీసుకునే వాళ్ళు కూడా పవిత్రంగా చెప్పుల్ని వదిలేసి తీసుకొని ముందుగా కళ్ళకు అద్దుకొని అప్పుడు ఆరగిస్తారు. అంటే ఆ దేవదేవుడి దగ్గరికి మనం వెళ్ళకపోయినా ఈ భాగ్యం మనం కలగజేశారు, ప్రసాదంలోనే దేవుణ్ణి చూసుకుంటారు వాళ్ళు. ఇది ఆ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత. అసలు నెయ్యే లేకుండా, అది నెయ్యే కాదు, చుక్క పాలలోంచి తయారు చేయలేదు. ఇంత డిస్క్రిప్టివ్గా అంకమరావు గారు ప్రసాదం గురించి చెప్పారు కదా. మీకు నేను ఒక వీడియో పంపిస్తాను. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అతను ఎవరో తిరుపతి లడ్డు తీసుకొచ్చి ఇస్తే అతను ఎట్లా తిన్నాడో ఆ వీడియోలో ఉంటుంది, మీరు ఒక్కసారి అది చూపించండి. అంటే ఇక్కడ ఆ విధంగా ఉండే ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ విధంగా భావించే వాళ్ళ భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే, ఇవాళ కాకపోతే రేపైనా ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు దీనికి అంటే బయటకు రావడం అంటే ఇవన్నీ తెలుస్తాయి అని కాదు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంకొక 5 పర్యాయాలు వాళ్ళే వస్తారనుకున్నారు. కాబట్టి ఇది బయటికి రానియకుండా ఈ యొక్క 1కి 5 సార్లు, 1కి 10 సార్లు ఈ ప్రసాదం కనుక తింటే, ఇందాక నేను చెప్పినట్లు దాంట్లో మనకి నెయిల్ పాలిష్కి వాడే రిమూవర్ కావచ్చు, లేకపోతే బీటా ఇది కావచ్చు, వీటన్నిటికి సంబంధించినవన్నీ వాడితే ఎంత ప్రమాదం అండి అది. దానివల్ల అనారోగ్యం పాలవుతూ ఉంటారు కదా, ఒక భయం అంటూ ఏర్పడిద్ది కదా. ఆ విధంగా కనుక అంటే ఇక మోజుపోయిద్ది. వాళ్ళకి తెలియదు కదా ఇది ప్రసాదం వల్ల వచ్చిందన్న సంగతి, వాళ్ళకి తెలియదుగా. ఇది ప్రసాదం వల్ల వచ్చిందనేది వాళ్ళకి తెలియదు కదా. దానివల్ల ఏమవుతుంది, అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. మరి ఇలా చేసిన వాళ్ళందరి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? హత్యా నేరం కూడా పెట్టాలా, గమనించుకోండి మీరు. ఏ సత్యమూర్తి గారు కాదంటారా? 100% హత్యా నేరం కూడా పెట్టాలా. వాడు సామాన్యమైనది కాదు కదా వాళ్ళు చేసినటువంటి ద్రోహం. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా, హిందూ అనేది తీసి పక్కనేసి భారతీయుడు అన్నవాడు ఎవడైనా ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టవచ్చా? ఈరోజు గ్రామాల్లో నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటే గ్రామాల్లో అందరితో పాటు, అంటే వాళ్ళ మతాన్ని ప్రచారం కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాళ్ళు కూడా వీళ్ళని పిలుస్తూ ఉంటారు ఏదన్నా కార్యక్రమాలకి.
వీళ్ళు వెళ్తారు, దాంతోపాటు పాలు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు దీంట్లో పాలు పంచుకొని మీరు గమనించుకోండి. హిందువులు అన్న వాళ్ళు ఎలా ఉంటారనే దాన్ని చెప్తున్నాను మీకు నేను. వీళ్ళు వెళ్ళి పాలు పంచుకుంటారు, వాళ్ళ ప్రసాదాలు స్వీకరిస్తారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. కానీ వీళ్ళు పెట్టే ప్రసాదం వాళ్ళు ముట్టుకోరు. కానీ హిందువులు అలా భావించరు, అందరూ మన వాళ్ళనే భావిస్తూ ఉంటారు. అయినా సరే ఈ సమాజం మీద ద్వేషంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి మీరు గమనించండి. ఇవన్నీ కూడా అంటే వైరుధ్యాలు ఇంకా సృష్టించడం కోసం, ఒక వర్గాన్ని తన వెంట నడుపుకోవడం కోసం అతను చేస్తున్నటువంటి రాక్షస క్రీడ అంటాను నేనైతే. రాజకీయాన్ని కూడా నేను అన్నాను, రాక్షస క్రీడ అంటాను నేను. అంటే హిందువుల మనోభావాలతోటి ఆడుకుంటున్నాడు, హిందువులంటే ద్వేషంతో ప్రవర్తిస్తున్నాడు. ఈ తిరుమల తిరుపతికి వచ్చే భక్తుల్ని గనక రాకుండా చేయగలిగితే అతను సాధించింది గొప్ప విజయంగా భావిస్తాడు. కానీ ఆ దేవదేవుడు చూస్తా కూర్చోడు కదా. ఇప్పుడు ఇంట్లో అనారోగ్యమైనా, పిల్లలు అమెరికా వెళ్ళాలన్నా, బాగా పరీక్షలు రాయాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, ఇవన్నిటికి కూడా ఆ దేవదేవుడిని ఎందుకు కొలుస్తూ ఉంటారు, ఆ దేవదేవుడిని ఎందుకు స్మరిస్తూ ఉంటారు? అందుకే అన్నారు కదా, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అని చెప్పని ఆయన ఎందుకు అనుకుంటా ఉంటారు? ఇవన్నీ కూడా మీరు చూడండి. అక్కడ మనం వెళ్తాం, సామాన్యులు కనుక మనం వెళ్ళినప్పుడు, సామాన్యుడిగా మనం వెళ్ళినప్పుడు దర్శన భాగ్యం ఒక 20 సెకండ్లు దొరికితే చాలా గొప్ప. ఏమండి, అది కూడా దూరంగానే చూసినా కూడా 20 సెకండ్లు దొరికితేనే చాలా గొప్ప. అది చాలు అని తన్మయత్వం పొందేది ఎంతమంది? దానికోసం ఎన్ని రోజులు నిరీక్షణ? మామూలుగా ఇంట్లో మగాడు అయితే 5 నిమిషాలు ఆలస్యంగా భార్యను భోజనం పెట్టమనండి, చిందులేస్తాడు. 24 గంటలు ఆ క్యూలో ఉండి ఎందుకు వెళ్తాడండి? ఆయనకున్నటువంటి నమ్మకం, ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యాలని. ప్రపంచంలో ఈ దేవుడికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఎవరికీ లేవు కాబట్టి ఇవన్నీ వరుస క్రమంలో కొట్టేయాలని భావించారు, ఆ ప్రణాళిక రచించారు. ఆ ప్రణాళికలో భాగంగా భక్తుల దగ్గర నుంచి దోచుకోవడం కోసమే శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు. ఇది గమనించుకోండి. 10,500 రూపాయలు వసూలు చేస్తారు, 500 రూపాయలు దేవదేవుడికి వెళ్ళిపోతాయి, 10,000 రూపాయలు దాని ద్వారా ఏదో చేస్తామని అంటారు. ఇప్పటి వరకు ఎన్ని అమ్మారు లెక్కలు ఇంకా రావాలి, అవి కూడా త్వరలోనే బయటికి రాబోతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు చేశారు. చివరికి గౌరవప్రదమైన వాళ్ళు వచ్చిన వాళ్ళు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, లేకపోతే పేటాధిపతులు, వీళ్ళు వస్తే గౌరవ సూచకంగా వాళ్ళకి శాస్త్రోక్తంగా అక్కడ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి శాలువాతోటి సత్కరిస్తారు. పట్టు శాలువాలని చెప్పని దాంట్లో కూడా 900 శాలువాకు 900 కొట్టేసినటువంటి నీచాతి నీచులీళ్ళు. వాళ్ళు అక్కడ అపవిత్రం చెయ్యండి అని చెప్పండి. నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే నిత్యాన్నదానం అనేది ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంటే, రోజుకి 40 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి వచ్చిన ప్రతి భక్తుడికి మామూలుగా నిత్యదాన అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉంటే, నాకు బాగా గుర్తు సత్యమూర్తి గారు మొట్టమొదటి పెట్టినప్పుడు రోజుకొక రంగు టోకెన్లు ఇచ్చేవాళ్ళు. దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రమే టోకెన్లు అక్కడిస్తే అవి తీసుకొని వెళ్ళి భోజనం చేసే పరిస్థితి. కానీ ఈరోజు టోకెన్లతో సంబంధం లేదు కదా. తిరుమల కొండ మీదకి వచ్చిన ప్రతి వాళ్ళు ఆయన భక్తుల కిందనే జమకట్టేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు కదా, 2 పూట్ల. ఒకేసారి పొద్దున్న 10ంటికి స్టార్ట్ అయితే 10ంటికి తిరిగి మరి 12 గంటలకు తిన్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. మళ్ళీ అలాంటి అన్నప్రసాదాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేసింది కూడా వీళ్ళే కదా. అపరిశుభ్రంగా దరిద్రమైనటువంటి క్వాలిటీ లేనటువంటి సరుకులను తీసుకొచ్చేసి దాని మీద కూడా విరక్తి కలిగే విధంగా చేశారు కదా. కావాలని చేశారు కదా. ఇవన్నీ అన్యమతస్తులు అక్కడ తీసుకురావడమే కాకుండా ఉద్యోగాల్లో కల్పించేసి భక్తుల మీద ఇష్టారీతిగా మాట్లాడే విధంగా చేసుకుంటూ వాడు చేస్తున్న కార్యక్రమాలు ఇదే కదా. నాకు తెలిసి మామూలుగా ఇప్పుడు వాళ్ళ రమారమే 1,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది.
సార్ సంవత్సరానికి ఒకసారి పోయి సామాన్య భక్తురాలుగా ఆమె 7 రోజులు సేవ చేసి వస్తుంది. దానికోసం పేర్లు ఇస్తారు, అందరికీ అవకాశం దొరకదు. దాన్ని లాటరీ తీస్తారు, అందరికి అవకాశం దొరకదు. మామూలుగా సామాన్యంగా మళ్ళీ అందరితో పాటు ఉండే ఆమె. మామూలుగా అయితే నీకు ఎక్కడ కూడా కాలు కూడా కింద పెట్టరాళ్ళు. అంటే ఆ దేవదేవుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి ఎలాంటిదో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చోట ఈ మధ్య కరుణాకర్ రెడ్డి ఎన్నిసార్లు బయటకు వచ్చి మాట్లాడాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి అంత నేను భక్తుడిని అది ఇది అని చెప్పుకుంటున్నాడు కదా. మరి ఇంతవరకు వెళ్ళి ఒక్కసారన్నా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారన్నా ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళి తలనేలాలు సమర్పించాడా ఈ అపర భక్తుడు? మరి రోజుకొక విషయం ఎలా జిమ్ముతున్నాడు? వాళ్ళిద్దరూ ప్రధాన పాత్రదారులు నేను అన్నాం. పాత్రదారులు 3 ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏళ్ళు చేత అక్కడుండి పాత్రదారులుగా చేసి జగన్నాటక సూత్రధారి చేయాల్సినవన్నీ చేసుకుంటా వచ్చారు. పాపం పండింది. దేవుడే చూశాడు కాబట్టే మీకు 11 స్థానాలకి నామాలు పెట్టాడు ఆయన. ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా ఆ దేవదేవుడు పడి ఏడుస్తూనే ఉన్నారు, ఇంకా రోజుకో కుట్రతోటి తెరలేపాలని చూస్తూనే ఉన్నారు. అన్నీ ఆయనే చూస్తాడు, పరకామణి అంశం ఆయనే చూస్తాడు. ఈరోజు మళ్ళీ నిన్న న్యాయస్థానం ఈఓకి ఈ వివరాలన్నీ సమర్పించమని చెప్పని పంపించింది. అన్నీ ఏ విషయాలు కూడా వదిలిపెట్టరు. వీళ్ళు ఎన్ని చేయాలనుకున్నా, ఎన్ని కుట్రలు బన్నినా, ఎన్ని ల్యాబుల్లో దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చినా, ఎంతమందిని మేనేజ్ చేసినా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, ఆ దేవదేవుడికి ప్రథమ భక్తుడు. మరో భక్తుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ స్వామికి ద్రోహం చేసిన వాళ్ళని, హిందువులకు ద్రోహం చేసిన వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టరు. ఇది గుర్తుపెట్టుకోండి. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఎలాంటి కోవులు కలిసి అనేది చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరెవరు తింటారు, ఎవరెవరు తినరు అనేది వాళ్ళ బ్రాహ్మణులు కొంతమంది తినరు, కొంతమంది చాలామంది దేవుడు భక్తులు కూడా చాలామంది కూడా ఆయన కోసమే కూడా ఇలాంటి ఫుడ్ తినకుండా వదిలేసినట్టు వాళ్ళు ఉంటారు, ఏదైతే మాంసాహారం ఇవన్నీ. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతో పాటు ఆఖరికి స్వామివారికి కైంకర్యాలు ఏవైతే ఉంటాయో అభిషేకాలకు కూడా ఇదే నెయ్యిని వాడారు అంటే అసలుకి ఎంత నీచమైనటువంటి పని చేశారండి వాళ్ళు. ఇలాంటి చేసింది కాక ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని కూడా నానా బూతులు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతకు బరి తెగించారంటే ఏం చెప్తారు? ఇప్పుడు బరి తెగింపుకి ఇంకా హద్దు పద్దే ఉంటుంది. బరి తెగించడమే దరిద్రం. అందులోనూ హైందవ ధర్మం మీద, హిందువుల అతి పవిత్రమైన దేవుడి మీద ఇంత బరి తెగించి దాడులు చేస్తున్నారు అంటే మీకు ఇది పెద్ద కుట్రతోటి చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ కుట్ర, ఇది డౌటే లేదు అందులో. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన టీటీడీ ఈఓగా కూడా పనిచేశాడు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అయ్యా, ఇక్కడ అన్యమతస్థులు ఉన్నారు, వాళ్ళు వెంకటేశ్వర స్వామి పట్ల కనీసమైన భక్తి కానీ చిత్తశుద్ధి కానీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ వల్ల అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వీళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం విధుల నుంచి తీసేయాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చి ఆయన స్వయంగా వెళ్ళి, వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే, ఇక అక్కడ పనిచేసే క్రిస్టియన్ మతస్థులు ఎట్లా ఉంటారు అంటే, వాడి పేరు మామూలుగానే ఉంటుంది. వాడు రాసేటప్పుడు వాడు నీది ఏ మతం అంటే హిందూ మతం అనే రాస్తాడు. కానీ వాడు ఇంటికి వెళ్ళి క్రిస్టియానిటీని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడే చర్చ తీసుకొస్తున్నారు సత్యమూర్తి గారు. నేను అదే చెప్తున్నా. వాడు ఇంటికి వెళ్తాడు, విధుల్లో ఉండడంలో ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్తా, ఆ పాయింట్ కూడా చెప్తా. వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు అన్ని ఇంట్లో వెంకటేశ్వర ఫోటో ఒక్కడు కూడా ఉండదు, అన్ని యేసుక్రీస్తు ఫోటోలు ఉంటాయి. నువ్వు యేసుక్రీస్తుని అంత నమ్మేవాడివి. వాళ్ళు ఇందాక చెప్పారు కదా మా అంకమరావు గారు,
ప్రసాదం తీసుకెళ్ళి ఇస్తే ప్రసాదం తినను కూడా తినరు. ఇందాక మీరు వీడియో చూపించారు, అందులో రాజశేఖర రెడ్డి కళ్ళకద్దుకున్నాడా ప్రసాదాన్ని? లేదు, డైరెక్ట్గా తీసి పలహారం తిన్నట్టు తినేశాడు. అంటే అట్లా ఆ విధమైన వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళని తీసేద్దామని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు, అక్కడ ఉన్న అన్య మతస్థులను తీసేయలే. ఈ అన్య మతస్థులు ఏం చేస్తారు అంటే అక్కడ ప్రచారం చేస్తారు వాళ్ళ మతం గురించి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ప్రచారం చేస్తున్నారు. నువ్వు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా నీకు తగ్గదు రోగం, నువ్వు యేసుని నమ్ముకుంటే తొందరగా తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు అక్కడ వీళ్ళు. ఈ అన్య మతస్థులు అక్కడ ఉండి వాళ్ళు చేసే ప్రచారం ఏంటి అంటే, కొండకు వచ్చావా, ఎన్నిసార్లు వచ్చావు, తగ్గిందా, ఏమన్నా తగ్గదు, ఇదిగో మా దేవుడు అయితే నీ తగ్గిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇటువంటి కొన్ని ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకి గొప్పది. నువ్వు వచ్చి వెంకటేశ్వర దగ్గర నువ్వు ఆ ప్రయత్నం చేయటం ఏంటి, తప్పు కదా. అందుకని వాళ్ళని తీసేయాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసేయాలి. అదే మనకి చూస్తే సార్, కొండ కింది నుంచి పైకి వస్తున్నప్పుడు ఆ టికెట్ వెనక కూడా సిలువ ముద్రతో కలిగి మనం చూసారు, వాళ్ళు వేశారు. అదేంటి అంటే లేదు అది అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేము వేసామన్నారు. అంటే కొండపైన అన్యమత ప్రచారాలు చేయొచ్చు వాళ్ళు రూలింగ్లో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవే జరిగింది కదా, ఇటువంటి కార్యక్రమాలే కదా అన్నీ జరిగింది. అట్లా చేసిన వ్యక్తులు అంటే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే భయము భక్తి లేదు. ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్ కాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఐడెంటిఫై చేసి ఎక్కడైతే అన్యమతస్తులు ఉన్నారో ఇప్పటికి 222 మందిని తీసేశాడు. అక్కడి నుంచి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చాడు, నువ్వు నీ అంతటా నువ్వు విఆర్ఎస్కి అప్లై చేస్తావా, నీకు బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి పంపిస్తాం, లేదు గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి వెళ్తావా, మేము రికమెండ్ చేస్తాం. ఈ రెండు ఆప్షన్లు నువ్వు ఉపయోగించుకోకపోతే మూడో ఆప్షన్ నిన్ను తీసేస్తాం, నిన్ను తీసేస్తే నీకు ఏ బెనిఫిట్ రాదు అని చెబితే అందరు వెళ్ళిపోయారు. దాదాపుగా అందరు మొత్తం. ఆయన పాపం బిఆర్ నాయుడు ఇంకో పెద్ద పని ఏం చేశాడంటే, మీకు ఇక్కడే టెంపుల్ ప్రమిసెస్లోనే కాదు ఆఫీసులో టీటీడీ ఆఫీసుల్లో కూడా ఈ స్టాఫ్ ఉండకుండా చూశాడు. అటువంటి పనులు చేశాడు. ఇంకా తీసేస్తాడు. ఇంకా మొన్న ఎవరో అడిగితే ఆయన చెప్తూ ఉన్నాడు, ఇంకా ఉన్నారంటే ఇంకా వాళ్ళని కూడా తీసేయాలని చెప్పాడు. అక్కడ భానుప్రకాష్ రెడ్డి ఈ అన్యమతస్థుల మీద చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాడు. తిరుమల ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడు ఆయన చాలా కాలంగా అసలు పోరాటమే చేస్తూ ఉన్నాడు. అందుకని వీళ్ళ మధ్య బతకలేక ఇప్పుడు మీరు ఉదాహరణకి ఈ లడ్డు నెయ్యి అంటే నెయ్యి అనలేము, అది నెయ్యి కానీ నెయ్యిలో చూస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళకి రిలేటివ్సే కదా. ఈ రిలేటివ్స్ అందరూ ఎవరు వీళ్ళు? పేరు హిందువుల పేరే ఉంటుంది. ఆ ఫామ్లో వాడు హిందూ అనే రాస్తాడు. ఆడు చేసే పనులు ఇవి. ఎవడైనా వెంకటేశ్వర భక్తుడు అంటే, నాకు తెలిసి మనం ఎవరం క్రిస్టియన్లం కాదు కదా, మనం వెంకటేశ్వరకి అపకారం చేయడానికి తలపెడతామా? సింపుల్. వీళ్ళు తలపెట్టారు అంటే మరి వీళ్ళది ఏంటి? అందుకని చాలా జాగ్రత్తగా దీన్ని ట్యాకిల్ చేయాలి. దీంట్లో అన్యమతస్థులు వాళ్ళకి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తరఫున పోరాటం మొదలుపెట్టినాయి. వీళ్ళందరూ పెద్ద పెద్ద గ్యాంగులు దిగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ సోషల్ మీడియాలో మొత్తం హిందువుల ముసుగులో అకౌంట్లు క్రియేట్ చేసి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ఈ హిందువుల పేరుతోటి వాళ్ళు అకౌంట్లు ఇది చేసి వాళ్ళు ఈ తిరుపతి లడ్డూలో ఏమీ కలవలేదు, చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నాడు అని ప్రచారం మొదలుపెట్టారు. అందుకనే ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉన్నది.
తిరుమల తిరుపతి దేవస్థానం క్లియర్ కట్గా చెబుతూ ఉన్నది. ఈ ఏదైతే ఈ సిట్ రిపోర్ట్ ఇచ్చిందో, అంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్, సిబిఐతో కలిసి ఉన్న సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, ఈ రిపోర్టులో ఉన్న లోపాల మీద తిరుమల తిరుపతి దేవస్థానం కోర్టులో ఇంప్లీడ్ కావడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి నిన్న బిఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ చైర్మన్. ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి, మీరు ఆడే నాటకాలు, మీరు చేసే తప్పుడు ప్రచారాలు, మీరు మీ మత సంస్థలను ఉపయోగించి మీరు చేస్తున్న దుష్ప్రచారం, ఇవి ఏవి కూడా న్యాయం ముందు, ధర్మం ముందు, వెంకటేశ్వర స్వామి ముందు నిలబడవు.